అంగన్వాడీ భవనానికి మరమ్మతులు చేయించండి మహాప్రభు అంటున్న స్థానిక గ్రామ పెద్దలు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రౌదేపురం గ్రామం అంగన్వాడీ భవనం నందు తలుపులు కిటికీలు పడిపోవడం జరిగిందని ఐసిడిఎస్ ప్రాజెక్టు శిశు అభివృద్ధి అధికారులు మరియు పంచాయతీ అధికారులు మండల అధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మా అంగన్వాడీ భవనానికి పూర్తి స్థాయి మరమ్మతులను ఏర్పాటు చేయాలని కోరుతున్నామని వడ్డీల సంఘం పెద్దలు విలేకరులకు తెలిపారు. మా అంగన్వాడీ సెంటర్ నందు సుమారు 40 మంది పిల్లలు ఉన్నారని భవనం మరమ్మతులను కలిగి ఉండడం వలన వేరొక చోట చిన్నపాటి రూమ్ తీసుకొని అంగన్వాడీ టీచర్ సెంటర్ను నడిపిస్తున్నారని ఆ భవనానికి సుమారు 2,000 రూపాయల అద్దెను చెల్లించే పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానిక పెద్దలు ఆరోపించారు. అప్పటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన గతంలో నిర్మించిన అంగన్వాడీ భవనం నేల భాగంలో టైల్స్ కొన్ని పగిలిపోయాయని, పిల్లలు సెంటర్ నందు ఉండేందుకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని వారు ఆవేదన చెందారు. రాబోయేది వర్షాకాలమని ఇప్పుడు అద్దెకు ఉంటున్న అంగన్వాడీ కేంద్రం సరిపోకపోవడంతో పిల్లలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామ పెద్దలు తెలియజేశారు. గతంలో నిర్మించిన అంగన్వాడీ భవనం నిరుపయోగంగా వదిలేయడం వలన ఆ కేంద్రం నందు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరియు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి తక్షణమే స్పందించి అంగన్వాడీ భవనమునకు మరమ్మతులకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నామని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని, నేటి కూటమి ప్రభుత్వమైనా స్పందించాలని కోరుతున్నామని వారు అంటున్నారు. ఇదిలా ఉండగా ఏసీడీపీఓ వరలక్ష్మిని వివరణ కోరగా సెక్టర్ సూపర్వైజర్ ద్వారా పూర్తి వివరణ తెలుసుకుని పూర్తి స్థాయి మరమ్మతులను ఏర్పాటు చేసేందుకు మండల మరియు పంచాయతీ అధికారులను కోరడం జరుగుతుందని ఆమె అన్నారు. అంగన్వాడీ వర్కర్సు ఆయాలు వేసవి కాలం కనుక ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారని, జూన్ 1 నుండి యథావిధిగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు తమ విధుల్లో తప్పనిసరిగా తమ విధులను నిర్వహిస్తారని అన్నారు. అలాగే అంగన్వాడీ సూపర్వైజర్ వరలక్ష్మిని వివరణ కోరగా గతంలో పంచాయతీ మండల అధికారులకు ఈ భవనానికి మరమ్మతులు అవసరమై ఉన్నవని, పిల్లల మీద తలుపులు కిటికీలు పడిపోతాయేమోనని ఆలోచనతో ఈ సెంటర్ను అద్దె భవనంలోనికి మార్చడం జరిగిందని ఆమె పిల్లల రక్షణార్థమై మరమ్మతులను చేపట్టేందుకు ఐసిడిఎస్ ప్రాజెక్టు కోరుకొండ అధికారులకు గతంలో తగిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. మండలంలో ఏ గ్రామంలోనైనా అంగన్వాడీ సేవలు ప్రజలకు అందకపోతే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీసుకురావచ్చునని మండల జన సైనికులు వీర మహిళలు బహిరంగంగానే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో అంగన్వాడీ సేవలు ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అంగన్వాడీ వర్కర్లు ఆయాలు ప్రజలకు తమ సేవలు గ్రామాల్లోనే నివాసం ఉంటూ నిస్వార్థంగా అందచేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. గౌరవనీయులైన మండల అధికారులకి, పంచాయతీ అధికారులకి, సెక్రటరీ గారికి, రౌదేపురం గ్రామంలో చింతలమ్మ గుడి పక్కనే ఉన్న అంగన్వాడీ స్కూల్ ఆ పరిసరాలు వడ్డీలపేట నీళ్ళ ట్యాంక్ దగ్గర అంగన్వాడీ స్కూల్ అసలు బాగోలేదన్న. దాదాపుగా ఇక్కడ పిల్లలు 30-40 మంది పిల్లలు ఎప్పుడు వస్తూ ఉంటారు. ఆ గుడ్డనో మంచిగా చేయడమే అన్నీ చేసుకుంటారు, కానీ వాళ్ళకి పరిసరాలు అయితే శుభ్రంగా లేవు. ఆ డోర్లు బాగోలేవు, కిటికీలు బాగోలేవు, గోడలు భద్రాసిపోతున్నాయి. అక్కడ అంగన్వాడీ టీచర్ గారికి అడిగితే అది ఎప్పుడు కూలిపోద్దో తెలియదండి, దాంట్లో మేము ఉండి మేమేం చేయగలం, అధికారులే మాకు నేను చెప్పిన వాళ్ళు స్పందించట్లేదు, అందుకని వేరే చోట నేను రెంట్ ఇచ్చి మరి నేను పిల్లలు అక్కడ ఉంచడం జరుగుతుంది. ఎంత దూరం ఉంటుందండి అక్కడికి? వేరే సెంటర్ ఇక్కడేనండి, అక్కడికి రెంట్ ఇచ్చి మరి చేస్తామని చెప్పారు. ఈ సెంటర్ పాడైపోయిందంటే ఏమైందండి ఈ సెంటర్లోనండి? వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. అయితే మన డోర్లు బాగాలేవు, బాత్రూమ్ క్లీన్ లేదు, ఆ కిచెన్ సెక్షన్ కూడా మొత్తం పాడైపోయింది. పునాది మొత్తం టైల్స్తో అయితే కింద కుమిలిపోయింది. తర్వాత డోర్లు కిటికీలు మొత్తం అన్నీ వేరే దానికి ఊడిపోయింది, గోల బద్దలైపోయింది. అసలు అయితే అంగన్వాడీ సెంటర్లో లేదు. ఏదో కొత్తగా ఏదో పౌడర్ మొఖాన్ని కొట్టి పెట్టినట్టు ఉంది ఫస్ట్లోను. ఇప్పుడు గట్టిగా కట్టి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు మొత్తం ఎక్కడెక్కడ పోయిందండి. మరి కాంట్రాక్టర్ వాళ్ళ లోపం లేకపోతే మా అధికారుల వాళ్ళ లోపం మాకు తెలియదు, కానీ సెంటర్ అయితే అలాగ ఉందండి. అయితే ఇప్పుడైతే మేము ప్రజెంట్ మే నెలలో సెలవులు కాబట్టి పిల్లలు లేరు అనుకుంటాం, కానీ 5వ తారీఖున 6వ తారీఖున స్కూల్ చెప్తారు, అంగన్వాడీ టీచర్లు వస్తారు,
పిల్లలు వస్తారు, చనిపోయిన తల్లి వస్తారు, మంచి చెడు ఇక్కడ చాలా వరకు తింటారు ఉంటారు కూడా. ఈ పరిసరాలు శుభ్రం లేకుండా ఎలాగా అసలు రేపు నుంచి వర్షాలు ఆరోగ్యాలు ఎలాగ ఉంటాయని మేము మీకు చెప్పడం జరుగుతుందండి. అంగన్వాడీ సరిగ్గా లేక ఈ ఇబ్బంది అండి. సరిలేక సెంటర్ పాపం ఆవిడ సెంటర్ ఇక్కడ వదిలేసి ఉండలేక పిల్లల్ని గట్ట మరి ఇప్పుడు దాకా జరుగుతుంది కదా. 6 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా అంగన్వాడీ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి పోషకాహార ఏదైతే ఉంటాయో ఆ పదార్థాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఉన్నాయి. అవన్నీ పెడుతున్నారా? ఇప్పుడు ఉన్న అందరికీ కూడా సక్రమంగా అందుతున్నాయా? వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం ఎప్పుడు కూడా మేమైతే మా పనులు పోయి పొట్టదెబ్బలు పోయి ఉంటాం, కానీ మా ఆడలు కూడా ఇప్పుడు అలాంటి కంప్లీట్ ఇవ్వలేదు, ఇలా జరుగుతుంది కట్టని. కానీ ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్ సెంటర్ బాగోలేదు. చూసారు మీరు చూడండి, ఇది అంగన్వాడీ సెంటర్ పలానా నిధులు కట్టారు అన్న కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇది అంగన్వాడీ సెంటర్ అంటారా? ఒకసారి వీడియో కూడా తీసి గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా ఇక్కడ మన పేటలో అందరికీ కూడా మంచి సేవలు, వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా బాలామృతం కానీ లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తున్నారండి. పిల్లల పట్ల గర్భిణీ స్త్రీల పట్ల ఇంకా కొంతమంది వస్తూ ఉంటారు పెద్దలు, వాళ్ళ పట్ల కూడా ఏ ఇబ్బంది లేదు. ఓన్లీ స్కూల్ పాపం బాగోలేక ఆవిడ కూడా బయట చెట్టు తీసుకుని నడుస్తున్నారు. అయితే పైన ఈ అంగన్వాడీ సెంటర్ పైన స్లాబ్ బాగానే ఉంది, గోడలు బాగానే ఉన్నాయి. అయితే కింద ఏదైతే ఉందో అది తలుపులు గడ్డి కూడా మండల అధికారులు ఎంపీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ లేదా మా పంచాయతీ రౌదేపూర్ పంచాయతీ సెక్రటరీ గారు కానీ లేదా ఈ అంగన్వాడీకి సంబంధించిన సూపర్వైజర్ గారు అంటే ఆవిడైనా సరే సంప్రదించి మాకు కావాల్సింది ఏమీ లేదు. మా పిల్లలకి ఉండడానికి బిల్డింగ్ అయితే ఉంది కానీ అది పరిసరాలు బాగోలేదు. అలాగే చుట్టూరు ఉన్న పరిసరాలు గట్రా గమనించి దీనికి కావాల్సిన మెటీరియల్ తెచ్చి శుభ్రం చేస్తారు, లేకపోతే దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచించి చేయవలసింది కోరుతున్నాను. మళ్ళీ కలకలాడితే మా పిల్లలు అందంగా ఇక్కడ ఉండాలండి, ఆరోగ్యంగా ఉండాలి. సెంటర్ ఇక్కడ మేనేజ్ చేసి ఎదుర సత్యనారాయణ గారి ఇల్లునే ఉంది, అక్కడ పెట్టారంట మొన్న. సెంటర్ తీసుకుని ఆయాలు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిధులతోటి ఇలా చేశారు కదా. రెంట్ తీసుకునేటప్పుడు ఉన్నప్పుడు అది ప్రోత్సహించుకోవచ్చు కదంటే రెంట్ వద్ద లేదంటున్నారు ఫీజులు. రౌదేపురంలో ఉన్నాము లేకపోతే ఎక్కడ ఉన్నామో ఇదిగో వెనకలు బాగుతున్నారా? గవర్నమెంట్ డబ్బులు లేకపోతే చెప్పాలండి. భూకంపాలు వచ్చినాయి మనకు వచ్చిన భూకంపం మీకు అధికారం కావాలైతే మాకు అధికారం కావాలి గోడలు బాగానే ఉన్నాయి. అయితే కింద ఏదైతే ఉందో అది తలుపులు కూలిపోయి తలుపులు పోయినాయి, గడ్డి కూడా శుభ్రం లేదండి. గడ్డి కట్ట ఇల్లేనండి ఇది. అదే ఇల్లే అంగన్వాడి కింద మార్చేసారు, భోజనం పెట్టాలి కదా. ఆవిడకి బాగాలేదని చెప్పారు పొద్దున్న. జ్వరం ఉందని చెప్పి అంగన్వాడి